వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఏ క్షణానైనా సరే కేటీఆర్ అరెస్ట్ కు రంగం చేసినట్టు కూడా సమాచారం. ఎందుకంటే కార్ ఈ రేసింగ్ లో దాదాపుగా 49 కోట్లకి అవినీతికి పాల్పడ్డాడు. అదే విషయంలో ఈ దాదాపుగా 2 సార్లు కూడా పిలవడం అనేది జరిగింది. మరోసారి కూడా ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత కేటీఆర్ గారు టిఆర్ఎస్ భవన్ కు వచ్చి ఏ క్షణానైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ చేసినా కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత లొట్టపీస్ కేసు తోటి కూడా ఆ కేసుని అంటే ఒక ఇంటికట్టుతో కూడా కేటీఆర్ గారు తీసి పడేయడం అనేది జరిగింది. సో డెఫినెట్ గా లొట్టపీస్ కేసా లేకపోతే కేటీఆర్ ని అరెస్ట్ చేసే కేసా ఊస లెక్క పెట్టే కేసా అనేది త్వరలో తెలుస్తుందని చెప్పేసి ఒక వైపు నుంచి కాంగ్రెస్ నేతలు అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్తున్నటువంటి మాట. సో అదే అంశం పైన దాదాపు అదే 49 కోట్లు పార్టీ ఫండ్కి ఇచ్చారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. సో కార్ రేసింగ్ కేసు ఒకవైపు అయితే ఇంకోటి ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ కనుసంగంలోనే జరిగింది. సో దాదాపుగా కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు, షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఏకంగా షర్మిల ఫోన్ ట్యాప్ చేసి తనకే వినిపించారని చెప్పేసి షర్మిల కూడా చెప్పడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు, అనిల్ కుమార్ యాదవ్ ఇట్లా ఒక్కొక్కరుగా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేకి పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, దాదాపుగా 4000 మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినట్టు కూడా ఒక్కొక్కరు బాధితులు చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రభాకర్ రావుని కూడా ఇప్పటికి విచారిస్తున్నారు. సో నిజంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారా? రేవంత్ రెడ్డి కూడా గతంలో నా ఫోన్ ట్యాప్ జరుగుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ ఎవరికి చేస్తారంటే గూఢచార వ్యవస్థ ఎవరైనా నడిపితే కావచ్చు, తీవ్రవాదానికి ఎవరైనా పాల్పడుతున్నారనే అనుమానం ఉంటే కావచ్చు, నక్సలైట్స్ కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, రాష్ట్రానికి ద్రోహం చేసే సంఘాల విషయాలు అంటే వాళ్ళే కావచ్చు, దేశద్రోహులే కావచ్చు, వీళ్ళే మాత్రం ఫోన్ ట్యాపింగ్, అది కూడా కేంద్ర మంత్రి హోంమంత్రి అనుమతితోటి ఇక్కడ డీజీపీ అనుమతితోటి ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అది చట్టబద్ధ నేరం. ఎందుకంటే ఒకరి అంటే గోప్యతగా ఉన్నటువంటి విషయాలు భార్య పిల్లలు అంటే మొగుడు పిల్లలు మాట్లాడుకునే విషయాలు కూడా అట్లా వింటారు అన్న విషయాలు కూడా అది అంటే చట్టబద్ధ నేరం. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ అవుతారా లేకపోతే కాంగ్రెస్ కేసులో అరెస్ట్ అవుతారా? మరి ఇక్కడ కేసీఆర్ ని కూడా లైన్ లోకి తీసుకొస్తారా అది చూడాల్సిన విషయం. మరి కేటీఆర్ మాత్రం అరెస్ట్ చేసుకోండి, నాకు జైలు కొత్తగా అరెస్ట్ కొత్తగా 100 సార్లు నేను అరెస్ట్ అయినది 101వ అని వారు చాలా ధైర్యంగా చెప్తున్నారు. చూద్దాం మరి కేసు అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేశాడు, కార్ రేసింగ్ లో అవినీతి అక్రమాలు ఉన్నాయని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.